ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నాడుల గురించి తెలుసుకుందాము. మన శరీరంలో 72,000 నాడుల వ్యవస్థ ఉనికిలో ఉంది అని చెప్తారు. వాటిలో సుషుమ్నా నాడినే మోక్ష మార్గంగా పేర్కొనబడి ఉంది. ఈ 72,000 నాడులు శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి. భౌతిక స్థాయిలో 72,000 నాడులు మన శరీరం అంతటా ప్రాణ ప్రవాహ మార్గాలుగా ప్రవహిస్తూ ఉన్నాయి. సూక్ష్మ స్థాయిలో 3,52,000 నాడులు ఉన్నాయి. ఇవి తంత్ర గ్రంథాల ప్రకారం ప్రాణశక్తి యొక్క శక్తివంతమైన సూక్ష్మతర నాళాలు. నాభి నుండి 3 లక్షల పైగా నాడులు విస్తరించడం చెప్పబడుతుంది. ఈ సంఖ్య ఆధ్యాత్మిక ప్రాణశక్తి విస్తారాన్ని సూచించడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో లక్షల సంఖ్యలో నాడులు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. యోగ మార్గాన్ని అనుసరించేవారు మోక్ష సాధనలో నాడుల అవగాహన కీలకమని తెలుసుకుంటారు. అంటే మన శరీరంలో కొన్ని లక్షల సంఖ్యలో నాడులు ఉన్నాయని చెప్తున్నారు. వాటి అవగాహన, నాడుల అవగాహన మనకి ఈ సాధనలో, ఈ మోక్ష సాధనలో మనం కీలకమని తెలుసుకోవాలి. అంటే ఈ నాడుల గురించి మనం తెలుసుకోవడం ద్వారానే ఆ నాడుల జ్ఞానం అనేది మన శరీరంలో, అంటే ఆల్రెడీ నాడులు ఉంటాయి కాబట్టి ఆ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా సూక్ష్మ రూపంలో మనకు జ్ఞానం అనేది తెలుస్తూ ఉంది. ఈ నాడుల గురించి తెలుసుకోవడం ద్వారా మన జ్ఞాన సాధనలో అత్యంత విలువైన జ్ఞానాన్ని మనం తీసుకున్నట్టు. నాడుల గురించి తెలుసుకోవడము అంటే మన శరీరంలో ఏ నాడులు ఎలా పనిచేస్తాయో అని తెలుసుకోవడం ద్వారా మనకు జ్ఞానం అనేది, ఆ నాడులు జ్ఞానం తీసుకోవడం ద్వారా ఆ నాడులు అనేది కదలిక, అంటే ఆ నాడుల ద్వారా ఏ నాడి ఏ పని చేస్తుందో ఆ శక్తి మనకి ఉత్తేజితమవుతుంది. అర్థమైంది కదండి. ఇప్పుడు ఏ నాడి ఏ పని చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ తల ప్రాంతంలో ఉన్న నాడుల గురించి తెలుసుకుందాం. ప్రజ్ఞానాడి విజ్ఞానము మరియు మేధస్సును అభివృద్ధి చేస్తుంది. వేదానాడి మంత్రశక్తి ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రసారం చేస్తుంది. జ్ఞాననాడి వివేకంతో కూడిన జ్ఞానాన్ని ప్రసారం చేస్తుంది. విజ్ఞాననాడి మేధో వికాసాన్ని, జ్ఞానం పెంపును అందిస్తుంది. గాయత్రి నాడి మంత్రశక్తిని మధురంగా వికసింపజేస్తుంది. కిరణానాడి ప్రకాశవంతమైన మేధస్సును అందిస్తుంది. సూర్యకిరణ నాడి ఆత్మజ్ఞానం మరియు ప్రకాశాన్ని కలిగిస్తుంది. విప్రానాడి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసారం చేస్తుంది. చైతన్య నాడి శక్తి ప్రవాహాన్ని ఉత్తేజింపజేసి చైతన్య స్థాయిని పెంపొందిస్తుంది. తపోనాడి తపస్సు, దివ్య సాధనల ఫలితాన్ని ప్రసారం చేస్తుంది. శాంతి నాడి మానసిక శాంతి మరియు అంతర్గత నిశ్చల తత్వాన్ని అందిస్తుంది. ధ్యాననాడి ధ్యానం ద్వారా మేధస్సును స్థిరపరిచే శక్తిని కలిగి ఉంటుంది. ఓం నాడి ఓంకార ధ్వని ప్రభావాన్ని తల ప్రాంతంలో వ్యాప్తి చేసి విశ్వ చైతన్యాన్ని అనుభూతి చేయిస్తుంది. బ్రహ్మనాడి బ్రహ్మ జ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని గ్రహించేందుకు అనుగుణంగా పనిచేస్తుంది. సిద్ధానాడి యోగ సాధనల ద్వారా సిద్ధి యొక్క స్థాయికి తీసుకెళ్లే నాడి. శక్తి నాడి కుండలిని శక్తిని ఉత్తేజింపజేసే ముఖ్య నాడి. మౌననాడి మౌనం ద్వారా లోపలి శ్రద్ధను, జ్ఞానాన్ని కలిగించే నాడి. ఆలోచన నాడి సృజనాత్మక ఆలోచనలకు మూలంగా ఉండే శక్తి ప్రవాహాన్ని కలిగిస్తుంది. మనోనాడి మనస్సును నియంత్రించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. వివేకానాడి మంచి చెడు మధ్య తార్కికంగా నిర్ణయం తీసుకునే శక్తిని కలిగిస్తుంది. అలోకానాడి అంతర్చేతనలో జ్ఞానదీప్తిని వెలిగిస్తుంది.
భక్తి నాడి పరమాత్మపై భక్తిని బలపరుస్తుంది. సదాచార నాడి ధార్మిక జీవన విధానాన్ని ప్రేరేపిస్తుంది. ధైర్య నాడి భయం లేకుండా నిశ్చయాత్మకంగా ముందుకు వెళ్లే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఘంటానాథ నాడి అంతర్గత శబ్ద ప్రాప్తిని కలిగించి జ్ఞాన స్థితికి తోడ్పడుతుంది. బోధా నాడి బోధనా శక్తిని పెంపొందిస్తుంది. సంకల్ప నాడి శక్తివంతమైన సంకల్పాలను రూపొందించేందుకు బలమిస్తుంది. ఆత్మనాడి ఆత్మధ్వనిని అనుభవించే అంతర్గత సాధనా మార్గాన్ని అందిస్తుంది. సరస్వతి నాడి విద్య, సంగీత, సాహిత్య శక్తులను వికసింపజేస్తుంది. నాదబ్రహ్మ నాడి సృష్టికి మూలమైన శబ్దతత్వాన్ని అనుభవించడానికి మార్గం సుగమం చేస్తుంది. కల్పనా నాడి సృజనాత్మక కల్పనా శక్తిని ఉత్తేజింపజేస్తుంది. ధార్మిక నాడి ధర్మబద్ధమైన జీవన మార్గాన్ని సూచిస్తుంది. పరమతత్వ నాడి పరమతత్వాన్ని గ్రహించే అంతర్దృష్టిని ప్రసారం చేస్తుంది. గొంతు, చెవి ప్రాంతానికి సంబంధించిన నాడుల గురించి కూడా తెలుసుకుందామండి. ఈ నాడులు చెప్పాను కదా, నాడుల గురించి మనకు తెలుసుకోవడం ద్వారా, వినడం ద్వారానే ఆ జ్ఞానం అనేది మన మెదడులోకి వెళ్తుంది. ఇప్పుడు గొంతు, చెవి ప్రాంతానికి సంబంధించిన నాడుల గురించి తెలుసుకుందాం. మధుర నాడి మధుర స్వరాన్ని మరియు సౌమ్య సంభాషణను కల్పిస్తుంది. శ్రవణ నాడి శబ్దగ్రహాన్ని మరియు ఆధ్యాత్మిక వినికిడిని అందిస్తుంది. స్వరం నాడి శబ్ద ఉత్పత్తిని మరియు స్పష్టతను పెంపొందిస్తుంది. రాహు నాడి ప్రాణశక్తిని నియంత్రిస్తూ మార్పును కలిగిస్తుంది. వాణి నాడి మాతృశక్తిగా భావించే సరస్వతి అనుగ్రహాన్ని కలిగించి స్ఫూర్తివంతమైన మాటలను ప్రసరింపజేస్తుంది. నాదా నాడి అంతర్ముఖ ధ్వనులను గ్రహించడానికి మరియు నాదోపాసనకు సహాయపడే నాడి. ధ్వని నాడి శబ్దతత్వాన్ని లోపల నుంచి బయటకు వ్యక్తీకరించే శక్తిని అందిస్తుంది. వాక్ నాడి శక్తివంతమైన యోగ్యమైన మాటలు పలకగల నైపుణ్యాన్ని ప్రసరిస్తుంది. బ్రహ్మ శబ్ద నాడి శబ్దముని బ్రహ్మగా గ్రహించే సామర్థ్యాన్ని కలిగించే నాడి. శాంతస్వర నాడి శాంతియుత శృతి మధురమైన స్వరాన్ని పెంపొందిస్తుంది. గురు నాడి శబ్ద రూపంలో జ్ఞానాన్ని గ్రహించే మరియు వ్యాప్తి చేసే శక్తిని అందిస్తుంది. శృతి నాడి సరిగమల వినికిడి సామర్థ్యం, సంగీత బోధనా శక్తిని అభివృద్ధి చేస్తుంది. అభివ్యక్తి నాడి భావాలను స్పష్టంగా, సత్యంగా, మాధుర్యంగా వ్యక్తీకరించే శక్తిని కలిగిస్తుంది. ఓంకార నాడి ఓం ధ్వనిని గొంతులో, వినికిడిలోనూ అభివృద్ధి చేసే దివ్యమైన నాడి. విశ్వాస నాడి మాట్లాడేటప్పుడు ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రేరేపించే నాడి. ప్రతిధ్వని నాడి వాక్కుతలంలో వ్యక్తమైన శబ్దానికి అంతర్గత స్పందనను కలిగించేది. ఉచ్చారణ నాడి అక్షర ఉచ్చారణను స్పష్టంగా రూపొందించే శక్తి నాలిక. శృతికోశ నాడి ఆధ్యాత్మిక ఉపదేశాలను, ధ్వనులను గ్రహించి లోపల నిలుపుకునే నాడి. శ్రద్ధా స్వరం నాడి శ్రద్ధతో కూడిన స్వరాన్ని వ్యక్తీకరించే నాడి. బ్రహ్మధ్వని నాడి బ్రహ్మతత్వానికి సంబంధించిన అంతర్గత ధ్వనిని గ్రహించే దివ్య మార్గం ఈ నాడి. ఇప్పుడు హృదయంలో ఉన్న నాడుల గురించి తెలుసుకుందాం. సాహస నాడి ధైర్యాన్ని ప్రేరేపిస్తుంది. ధైర్య నాడి రక్షణ శక్తిని పెంచుతుంది. శాంతి నాడి మానసిక శాంతిని కలిగిస్తుంది. ప్రేమ నాడి ప్రేమ మరియు కరుణను పెంచుతుంది. విమలా నాడి శాంతిని, శుద్ధిని కల్పిస్తుంది. శుభన నాడి ఆత్మశుద్ధిని, మానసిక శాంతిని కల్పిస్తుంది. పార్వతీ నాడి మహిళా శక్తిని, ప్రేమను ప్రేరేపిస్తుంది. ఆశీర్వాద నాడి ఇతరుల పట్ల మంచి కోరికలు, ఆశీర్వాద భావాన్ని పెంచుతుంది. సుఖనాడి సంతోషం, ఆనందాన్ని ప్రసరిస్తుంది.
భక్తి నాడి పరమ భక్తిని, పరిపూర్ణ ఆత్మ సమర్పణను పెంపొందిస్తుంది. కరుణా నాడి సానుభూతి, దయ వంటి మార్మిక భావాలను ఉత్తేజింపజేస్తుంది. ఆనంద నాడి అంతరానందాన్ని, దివ్య ఆనందానుభూతిని కలిగిస్తుంది. విశ్వాస నాడి విశ్వాసం, ఆత్మస్థైర్యం మరియు భద్రతా భావనను పెంపొందిస్తుంది. సహనా నాడి సహన శక్తిని, క్షమాశీలతను ఉత్తేజింపజేస్తుంది. దయానాడి మనిషితనాన్ని, ఇతరుల పట్ల దయను అభివృద్ధి చేస్తుంది. సౌమ్యనాడి సౌమ్యతత్వాన్ని, శాంతతను, మృదుత్వాన్ని ప్రసారం చేస్తుంది. ప్రకాశనాడి హృదయ చైతన్యాన్ని వెలిగించి శుద్ధిని ప్రసాదిస్తుంది. ఆత్మనిబద్ధత నాడి ఆత్మతో అనుబంధాన్ని పెంచి అంతర్య సాధనకు దారితీస్తుంది. ప్రజ్ఞానాడి హృదయంతో కూడిన మేధస్సును, సహృదయ జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. దివ్యనాడి దివ్యత్వాన్ని, హృదయపు పరిశుద్ధతను పెంపొందిస్తుంది. ఓజోనాడి ప్రాణో తేజస్సును ప్రాణోజస్సును, జీవిత ఉత్సాహాన్ని సుసంపన్నం చేస్తుంది. సమర్పణ నాడి ఆత్మ నిబద్ధత, సేవ భావన, త్యాగ చిత్తతను ఉత్తేజింపజేస్తుంది. మంగళనాడి శుభత, శుభ ఫలితాలు, శుభాశయాలను ఆకర్షిస్తుంది. హృదయ బల నాడి హృదయ స్థానంలో ఆత్మబలాన్ని అందిస్తుంది. శ్రద్ధానాడి నమ్మకం, శ్రద్ధ శక్తిని పెంపొందిస్తుంది. ఘనానాడి లోతైన భావనలను, ఆంతరిక స్పర్శను ప్రేరేపిస్తుంది. తితిక్షనాడి జీవితం పట్ల సహనం, భరించగల శక్తిని అభివృద్ధి చేస్తుంది. విశాల హృదయ నాడి క్షమాశక్తి, పెద్ద మనసు, సమానత్వాన్ని పెంచుతుంది. నమ్రతా నాడి వినయాన్ని, అహంకార రహిత భావనను అవలపరుస్తుంది. ప్రతిధ్వని నాడి ప్రేమ, కరుణ వంటి శక్తుల ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుంది. రసానాడి హృదయంతో అనుభూతి చెందే జీవరసాన్ని, ఆనందానుభూతి పెంపొందిస్తుంది. ఆత్మవేదన నాడి లోతైన ఆత్మీయమైన భావనలను స్పష్టంగా గ్రహించే శక్తిని కలిగిస్తుంది. వైశల్య నాడి హృదయ విశాలతను, లోతైన మానవత్వాన్ని సూచిస్తుంది. స్వీకార నాడి ఇతరులను, పరిస్థితులను నిర్మలంగా అంగీకరించే శక్తిని అందిస్తుంది. ప్రేరణ నాడి హృదయ స్థాయిలో మార్పు కలిగించే ప్రేరణను కలిగిస్తుంది. అంటే ఈ నాడులు ఒక్కొక్క నాడి ఒక్కొక్క పని చేస్తుంది. అది మనకి ఎన్ని నాడులు ఉన్నాయో కూడా తెలియదు మనకి పేర్లు. ఆ పేర్లు వినడం ద్వారానే మన శరీరంలో ఆ నాడులుకి కదలిక వస్తుంది అని ఈ ప్రయత్నం చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ జ్ఞానం మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.